హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు. కొమరవెల్లి మల్లన్న టెంపుల్ రైల్వే స్టేషన్ కు వచ్చాను. ఇది అద్భుతమైన కొత్త రైల్వే స్టేషన్ అన్నట్టు. ఇప్పటి వరకు ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు ఈ దేవస్థానానికి. ఇగో ట్రాక్ దగ్గర ట్రాక్ అయితే ఎప్పటి నుంచో ఉందంట. ఎప్పటి నుంచి ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే రైల్వే స్టేషన్ కి మనం వెళ్తున్నాం. అగో అల్లంత దూరాన్ని అక్కడ కనిపిస్తుంది. దానికి దారి గీరి తీరు తెనులు ఒకసారి చూపిస్తా. ఇగో అండర్ పాస్. ఈ అండర్ పాస్ ఉంది కదా, అది వచ్చేసి టెంపుల్ నుంచి ఇటు వచ్చే అండర్ పాస్ అన్నట్టు. యాక్చువల్ అక్కడ ఏం చేసిరంటే ఆ సైడ్ గోడ మీద ఆ స్టార్టింగ్ లో మేక్ ఏ యూటర్న్ అని రాశారు. యూటర్న్ చేసుకుని వస్తే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అని రాశారు. అయితే మేము ఏం చేసినాం, అట్లా పోయి యూటర్న్ చేసుకుని వస్తే అక్కడ ఏమైంది, అక్కడ మావాడు వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలు దారి లేదు. ఫస్ట్ థింగ్, రైల్వే స్టేషన్ పోవడానికి దారి లేదు. ఇది హైలైట్ కామెడీ వాళ్ళు రాశారు. అయితే ఇక్కడ దారి లేదు కానీ ఇక్కడే దారి ఉంది. వాడు జస్ట్ యారో మార్క్ ఇటు పెడితే అయిపోయేది రైల్వే స్టేషన్కి దారి అని చెప్పేసి అండర్ పాస్ లోంచి రాసిండు. అందువల్ల మేము కన్ఫ్యూజ్ అయిపోయినాం. సో కాబట్టి ఓన్లీ గుడి నుంచి వచ్చే వాళ్ళు అండర్ పాస్ లోంచి పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అండర్ పాస్ దగ్గర రైట్ తీసుకుంటే మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి వస్తుంది. రైట్ తీసుకొని మళ్ళీ ఏమంటే రైట్ కొడితే ఇగో ఇది దారి. కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి వెళ్ళే రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇది. ఈ వీడియో వచ్చేసి నేను 3వ తారీఖు జనవరి 3, 2026 2 గంటలకి తీస్తున్నా. 2 o'clockకి చక్కగా వెళ్తే రైల్వే స్టేషన్. ఒక్కసారి అయితే వెళ్దాము. కొత్త రైల్వే స్టేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. వెయిట్. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ దగ్గరకి అయితే వెళ్తున్నాము. రోడ్ అయితే కొత్త రోడ్డు, అద్భుతంగా ఉంది చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి చివరగా ఇసిరేసినట్టు అద్భుతంగా చాలా నీట్ గా కట్టారు చూడండి. చుట్టుపక్కల మీరు చూస్తే ఏముండదు, ఎందుకంటే చిన్న ఊరు, ఫేమస్ టెంపుల్. దీనికోసం రైల్వే స్టేషన్ కట్టారు చూడండి. లైట్లు గీట్లు స్తంభాలు అయితే పెట్టారు. చాలా చాలా బాగుంది. వావ్, నిజంగా బోర్డు చూస్తే ఒక వైబ్ వస్తుంది. కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అని ఉంటది. ఇగో కొమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది బోర్డు. ఆర్చ్ కమాన్ చుట్టూ లెఫ్ట్ రైట్ అది అసలు ఏమీ లేవు. అసలు ప్రశాంతంగా. నాకు ఇలాంటివి అంటే బేసిక్ గా చాలా ఇష్టము. పెయింటింగ్లు మొత్తం గోడకి పెయింటింగ్లు వేశారు. ఇదే మెయిన్ ప్లాట్ఫామ్ వైపే మేము వచ్చినాము. నాకు తెలిసి అవతల ప్లాట్ఫామ్ కూడా ఏం లేదనుకుంటున్నా. సింగిల్ ప్లాట్ఫామ్. లోపలికి వెళ్ళాక చూద్దాము. ఇగో చూడండి, కొమరవెల్లి పుణ్యక్షేత్రం. ఇదంతా చెట్లు పెట్టారు కొన్ని. ఇది మొత్తము స్టేషన్ ముందు ప్లేసు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ బోర్డ్స్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, ఉర్దూలో ఉంది. ఇగో ఇది యువతల పక్కది ప్లేసు. ఇక యువతల పక్క అంతా అసలు మైదాన ప్రాంతం విశాలంగా. ఎవరో రైతులు కందికాయల చెట్లు తెచ్చి కోసకొచ్చి పెట్టారు. కందికాయలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే బాగా తింటా. మన దగ్గర హైదరాబాద్ లో కూడా ఉప్పల్ చెరువు దగ్గర అక్కడక్కడ చౌరస్తాలలో కూరగాయలు అమ్మే దగ్గర అమ్ముతారు కందికాయలు, బఠానీలు 50 రూపాయల కిలో. ఇక చూడండి, కొమరవెల్లి రైల్వే స్టేషన్. ఇది మెయిన్ ప్లేసు. వైడ్ వేస్తున్నా. వావ్, చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇది హిందీ బోర్డు, అటువైపు కనిపించే తెలుగు బోర్డు అటువైపు ఉంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, వచ్చేటప్పుడు వచ్చింది. ఇక లోపలికైతే వెళ్దాం. ప్లాట్ఫామ్ లెంత్ మాత్రం చాలా చాలా పొడుగుంది కదా, చాలా పెద్దగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి. వర్క్ కూడా మోస్ట్లీ ఫినిష్ అయిపోయింది చూడండి. ఇగో ఎవరో పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. టాయిలెట్స్ అటువైపు ఉంది. ఇక్కడంతా కూడా కూర్చోడానికి ఇది హాలు. ఇది మొత్తం కూడా హాలు. ఇగో కొమరవెల్లి క్షేత్రం ఫోటో. దేవుడా,
శివుడి ఫోటో, శివునికి సంబంధించిన ఫోటో పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఫిమేల్ టాయిలెట్స్ అండ్ మేల్ టాయిలెట్స్. ఫ్యాన్స్ కూడా కొత్త ఫ్యాన్స్ అలాగే పెట్టి ఉంచారు. ఇక ఇక్కడ వచ్చేసి బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. వికలాంగులకు సపరేట్ బుకింగ్ కౌంటర్, కొంచెం హైట్ తక్కువ. ఇగో వికలాంగుల బుకింగ్ కౌంటర్. ఇది వచ్చేసి చిన్న బుకింగ్ కౌంటరు, మామూలు జనరల్ బుకింగ్ కౌంటరు. నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ శివరాత్రి ఇలాంటి టైంలో ఎక్కువ జరుగుతుంది, జనాలు వస్తారు అనుకుంటా. ముఖ్యంగా ట్రైన్ దేనికి వాడతాం మనం అంటే మీకు తెలుసు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టికెట్ ప్రైస్ తక్కువ. ఇగో చూడండి, ఇది లోపల మొత్తం, లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తున్నా, మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెడుతున్నా. ఎస్, ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెట్టాను. ఓ ఓ ఓ ఓ. చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇది ప్లాట్ఫామ్, ఓన్లీ సింగిల్ ప్లాట్ఫామ్. అగో అక్కడ డ్రైన్ బాక్స్ టైప్లో ఇచ్చారు. సింగిల్ ప్లాట్ఫామ్ అంటే ఒకవైపు మాత్రమే ఉంది, ఇటువైపు అసలు ఏమీ లేదు. ఇన్ ఫ్యూచర్ కడతారో లేదో, ఇక్కడైతే అవసరం కూడా లేదనుకుంటా, చిన్న రైల్వే స్టేషన్ కాబట్టి. చిన్న రైల్వే స్టేషన్, లెంత్ ఎక్కువ ఉన్న రైల్వే స్టేషన్. చూస్తున్నారు కదా, సింగిల్ ప్లాట్ఫామ్. ఇక్కడ అంతా కూర్చోడానికి ప్లేసు, విశాలమైన ప్లేసు. ఇక్కడ నుంచి అక్కడ దాకా అద్భుతమైన ఇది ఇచ్చారు, చాలా చాలా బాగుంది. ఇక మనం ఎటన్నా ఒక సైడ్కి అయితే నడుద్దాము, ఇటు నుంచి ఇటు నడుద్దాం. ఇది మేబీ సౌత్ వైపు అనుకుంటా. ఏం సార్ మొత్తం పనులు అయిపోయినా ఏడా? కరెంటు ఇంకా ఇంకోటి ఏదో అన్నావు, స్విచ్లా, సీసీ కెమెరాలా? సీసీ కెమెరాలు, కరెంటు కావాలి అంతే, ఆల్మోస్ట్ పని అయిపోయింది. ఇగో కొమరవెల్లి పుణ్యక్షేత్రం ఒక్కసారి చూసి తరించుకొని ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి. ఇగో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ అంటే మనకు వానకి ఎండకి తడవకుండా అక్కడక్కడ అవి అయితే ఉన్నాయి. ఇవ్వలే నాళ్ళు షెడ్లు మొత్తం కూడా పెయింటింగ్ బాగా వేశారు. ఇక మనం అక్కడ దాకా అయితే వెళ్దాము. ఆ బోర్డు, ఎల్లో కలర్ బోర్డు ఉంది కదా, అది చూడాల్సిందే. నీళ్ళు వస్తున్నాయి మరి? ఓ సూపర్, వాటర్ కూడా వస్తుందట. ఓకే, ఎట్లయితే ట్యాంకులో నుంచి వస్తున్నాయా? ఓకే, ట్యాంక్ అయితే పైన ఉంది, నీళ్ళు వస్తున్నాయి. అసలు నాకైతే రైల్వే స్టేషన్ విపరీతంగా నచ్చింది. వై బికాజ్ అంటే చూస్తున్నారు కదా, ఏమైనా ఉందా ఇక్కడ, ఎంత ప్రశాంతంగా ఉందో. పుణ్యక్షేత్రం దగ్గరలో అంటే అక్కడి కంటే కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది రైల్వే స్టేషన్లో. పుణ్యక్షేత్రం దగ్గర అంటే జనాలు క్రౌడ్ ఉంటారు కాబట్టి. విశాలమైన రైల్వే స్టేషన్, కూర్చోడానికి దానికి దీనికి. సింగిల్ ప్లాట్ఫామ్, నేను అయితే సింగిల్ ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్లు ఇప్పటి వరకు చూడలే. మినిమం అవతల వైపు ఏదో ఒకటి ఉంటుంది. చాలా పెయింటింగ్లు, వావ్. వాటర్ గీటర్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. షెడ్లు వేశారు. షెడ్లు అన్ని 1 2 3 4 5 షెడ్లు ఉన్నాయి, 5 షెడ్లు. సో ఇంకా వీడియోని ఎండ్ చేస్తాను. చివరి షెడ్కి వచ్చాను. ఇగో ఇది చూపిద్దామని మీకు ఆల్రెడీ అటు నుంచి వచ్చేటప్పుడు చూపించాను కదా. కొమరవెల్లి పుణ్యక్షేత్రం, రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి కొమరవెల్లి పుణ్యక్షేత్రం అని ఉంది, అంతే. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా కొత్త రైల్వే స్టేషన్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అక్కడ కూడా వెళ్దాము. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను మీ జడిపిల సైదులు. బాయ్.